హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 25th సెప్టెంబర్ 2020 హిందూ ఎయిర్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ అనే లింక్ అనేది ఇస్తున్నానండి. సో ఎవరైనా కానీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే దీనికి సంబంధించినటువంటి డిఫికల్ట్ వర్డ్స్ కావచ్చు, అంటే ఈ యొక్క ఎడిటోరియల్కి సంబంధించినటువంటి డిఫికల్ట్ వర్డ్స్ కావచ్చు, ఈ యొక్క హిందూ పేపర్ అనేది నేను ఎర్లీ మార్నింగే నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కావాలంటే దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వీడియో పోస్ట్ అయ్యే లోపలే ముందు అది పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ముందు దానికి చెక్ చేసిన తర్వాత దీంట్లోకి వస్తే ఈ వీడియో చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. దాంతోపాటు నేను ఆ యొక్క డిఫికల్టీ వర్డ్స్ ఇంత ముందు చదివేవాడిని, ఇప్పుడు చదవడం కూడా చదవట్లేదు. సో ఇన్ బిట్వీన్ మీన్ వైల్లే దీని గురించి డిస్కస్ చేస్తాను, డిఫికల్టీ వర్డ్స్ గురించి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టర్మ్స్ ఆఫ్ డిస్ఎంగేజ్మెంట్. అంటే డిస్ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఈ యొక్క బలగాల ఉపసంహరణ ఎక్కడ జరగాలి? ఈ యొక్క చైనాకు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ యొక్క యాక్షన్ కంట్రోల్ దగ్గర ఈ యొక్క బలగాల ఉపసంహరణ, ఈ యొక్క ఎల్ఏసి దగ్గర బలగాల ఉపసంహరణ అనేది జరగాలి. దానికి సంబంధించి ఈ యొక్క కొన్ని నియమాలు అనేవి పెట్టుకున్నారన్నమాట. కొన్ని టర్మ్స్ ఆఫ్ డిస్ఎంగేజ్మెంట్ నియమాలు అనేవి పెట్టుకున్నారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య అంటే చైనా దేశం యొక్క ఏదైతే ఈ యొక్క మిలిటరీ పీపుల్ మధ్య, తర్వాత మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సైనిక దళాల మధ్య చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఆ చర్చలో జరిగినటువంటి ఒక చర్చల యొక్క పర్యవసానాన్ని ఇద్దరు అంటే కంబైన్డ్గా స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. రెండు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ లెవెల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల ఏంటి అంటే పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అది ఎవరికి లబ్ధి చేకూర్చే అంశం అనేది ఈ యొక్క ఆర్టికల్లో ఇన్ డీటెయిల్గా చెప్పారనమాట. మిలిటరీ లెవెల్ టాక్స్ హెల్ప్ అవాయిడ్ కన్ఫ్రంటేషన్ బట్ ద చైనా బోర్డర్ రిమైన్స్ ఏ ఛాలెంజ్. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఘర్షణ ఏదైతే ఉందో ఆ ఘర్షణని తగ్గించడానికి మిలిటరీ లెవెల్లో టాక్స్ అనేవి సహాయపడతాయి. చైనా బోర్డర్ రిమైన్స్ ఏ ఛాలెంజ్. కానీ మన భారతదేశానికి ఆ చైనాతో ఆ బోర్డర్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఒక సవాల్లానే ఉందన్నమాట. ఎందుకన్నాడో చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే ఘర్షణ అనేది మాత్రమే తగ్గుతుంది, కానీ ఆ యొక్క సవాల్ అనేది మాత్రం తగ్గదు అని చెప్తున్నాను అనమాట. దట్ ఇండియా అండ్ చైనా హ్యావ్ అగ్రీడ్ టు స్టాప్ సెండింగ్ మోర్ ట్రూప్స్ టు ద ఫ్రంట్ లైన్ ఈజ్ ఏ వెల్కమ్ స్టెప్ టువర్డ్స్ హిట్టింగ్ పాస్ ఆన్ ద రైజింగ్ టెన్షన్స్ ఎలాంగ్ ద ఎల్ఏసి. అంటే ఇప్పుడు ఏదైతే భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళ యొక్క బలగాలు అనేవి ఏవైతే ఈ యొక్క బోర్డర్ దగ్గరికి ఫ్రంట్ లైన్లో ముందు పెట్టడం అనేది, పంపించడం అనేది తగ్గించేశారనమాట. మోర్ ట్రూప్స్ ఇంకా ఎక్కువ పంపించడాన్ని అదేం చేశారు, స్టాప్ చేశారు, ఆపేశారు. అది చాలా వరకు మంచి విషయం, ఆహ్వానించదగ్గ విషయం అనమాట. కానీ ఇప్పుడు అంటే దేనికి ఇది ఉపయోగపడుతుంది అంటే ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యొక్క టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, అసాధారణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఉధృతమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఎల్ఏసీలో దాన్ని కొంతవరకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇండీడ్ ద జెనసిస్ ఆఫ్ ద టెన్షన్ లైస్ ఇన్ చైనాస్ లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ టు ఫార్వర్డ్ ఏరియాస్ ఇన్ మే అండ్ సబ్సిక్వెంట్ మల్టిపుల్ ట్రాన్స్గ్రెషన్స్ ఇన్ ద గ్యాల్వన్ వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, గోర్గా హాట్ స్ప్రింగ్స్ అండ్ డిస్పాంగ్ ప్లేన్స్ దట్ హ్యావ్ violated almost every core tent of the four border agreement that have helped keep the peace since 1993. అంటే ఇక్కడ ఏవైతే ఫస్ట్ అంటే ఈ యొక్క ఆది అనేది ఈ యొక్క విషయానికి ఆది ఏదైతే ఉందో మూలస్థానం జెనసిస్ అంటే అది ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఫస్ట్ ఇండియడ్ వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క గొడవ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందంటే చైనా అనేది ఎక్కువ సంఖ్యలో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ట్రూప్లు అనేవి ఆ బలగాలను అనేవి మోహరింపజేయడం జరిగిందనమాట. మే నుంచి వాళ్ళు అక్కడ ఏదైతే ఎల్ఏసీలో వాళ్ళ బలగాలు మోహరింపజేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఏంటి, ఏవైతే ఆ యొక్క బలగాలు మోహరింపజేసిన తర్వాత ట్రాన్స్గ్రెషన్ అనమాట. అంటే ఏది ఆక్రమణలు అనేవి జరిగినాయి. అక్కడ నుంచి ట్రాన్స్గ్రెషన్స్ అంటే ఏంటంటే దురాక్రమణ జరుగుతూ వస్తుందన్నమాట. ఎక్కడ గ్యాల్వన్ వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్ ఒకటి, గోర్గా ఒకటి, హాట్ స్ప్రింగ్స్ ఒకటి, నెక్స్ట్ డిప్సాంగ్ ప్లెయిన్స్లో కావచ్చు, ఇవన్నీ చోట్ల ఈ యొక్క ఏవైతే ఆక్రమణలు అనేవి జరిగి పూర్తిగా ఉల్లంఘన అనేది జరిగిందనమాట. అంటే ఈ యొక్క ఫోర్ బోర్డర్ అగ్రిమెంట్ అనేది ఏదైతే 1993 నుంచి మనకు అక్కడ శాంతి నెలకొల్పినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ పూర్తిగా ఏంటంటే ఈ యొక్క ఉల్లంఘనలు అనేవి జరిగాయి అనమాట. కోర్ట్ అనమాట ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఆ ఫోర్ బోర్డర్ అగ్రిమెంట్ అనేది జరిగింది, అదంతా కూడా ఉల్లంఘించబడింది అనమాట. దిస్ హ్యాస్ ఫోర్స్డ్ ఇండియా టు match the Chinese deployment, leading to an extraordinary build-up on a scale not seen since 1962.
అంటే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో అలా ఎప్పుడైతే మార్పులు జరిగినాయో ఆ యొక్క చైనా వాళ్ళ బలగాలను మోహరింపజేశారో, డిప్లాయ్మెంట్ అక్కడ పంపించారో, అక్కడ ఆమోదింపజేశారో ఆ యొక్క బలగాల్ని. దానివల్ల ఏమైంది, ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అనేది ఏర్పడి 1992 తర్వాత అంత ఉధృతమైనటువంటి పరిస్థితి అనేది భారత్కి అనేది ఎప్పుడు కనపడలేదన్నమాట. ద న్యూ అగ్రిమెంట్ ఆఫ్ September 21st at the sixth round of Corps command talks since June will put a stop to this build-up, that is, if it is implemented sincerely. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త అగ్రిమెంట్ అనేది సెప్టెంబర్ 21వ తారీఖున జరిగిందనమాట. సో ఏది యొక్క 6th రౌండ్ అనమాట. ఏది అంటే యొక్క కార్ప్స్ లెవెల్లో, అంటే కమాండర్ లెవెల్లో, సైనికుల లెవెల్లో జరిగేటువంటి కమాండర్ లెవెల్లో టాక్స్లో ఇది 6th రౌండ్ అనమాట. అది ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, జూన్ నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశాల్లో 6th రౌండ్ అనేది సెప్టెంబర్ 21వ తారీఖున జరిగింది. సో దీనికి సంబంధించి ఈ యొక్క బిల్డప్ ఏదైతే ఉందో ఆ బిల్డప్ అంతా కూడా తగ్గించాలి, అక్కడ ఏదైతే ఉధృతమైన పరిస్థితి అంతా ఆపేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారనమాట. సో అది అనేది చాలా మంచిదే. ఎప్పుడు ఇంప్లిమెంటెడ్ సిన్సియర్లీ, దాని కనుక సరిగ్గా అవలంబింపజేసినప్పుడైతే ఇది బాగానే ఉంటుంది అనమాట. ద జాయింట్ ప్రెస్ రిలీజ్ సెట్ ద సైడ్స్ హ్యాడ్ agreed to strengthen communication on the ground, avoid misjudgments, and to refrain from unilaterally changing the situation on the ground. Besides, holding a next round at an early date, underlying that many issues remain unsolved. అంటే ఇప్పుడు ఈ యొక్క జాయింట్ ప్రెస్ మీట్ అనేది ఈ యొక్క కమాండర్ లెవెల్లో ఇద్దరు, అంటే ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి కమాండర్ కావచ్చు, ఆ చైనాకు సంబంధించిన కమాండర్ కావచ్చు, ఇద్దరు కలిసి ఒకేసారి ప్రెస్ మీట్ అనేది ఇచ్చారనమాట. రెండు సైడ్ల నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇప్పుడు ఈ యొక్క మా యొక్క ఏవైతే ఉన్నాయో సత్సంబంధాల కమ్యూనికేషన్ అనేది బలోపేతం చేసుకుంటున్నాము. సో ఏంటి, ఈ యొక్క తప్పుడు ఆదేశాలు, జడ్జిమెంట్స్ కావచ్చు, తీర్పులు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, మిస్ జడ్జిమెంట్ అంటే తప్పుడు నిర్ణయాలు అనేవి మేము తీసుకోవటం మానేస్తాము. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే యూనిలేటరల్గా యొక్క ఏవైతే పరిస్థితుల్ని ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ తీసుకురావటం, అంటే ఏకీకృతమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా, వాటితో పాటు ఏంటి యొక్క అలాంటి నిర్ణయాలు కాకుండా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో కొన్ని టాక్స్ అనేవి జరగాల, ఇంకా నెక్స్ట్ రౌండ్లో కూడా కొన్ని చర్చలు అనేవి జరగాల. అంటే రాబోయే కాలంలో తొందరలోనే అండ్ ఎర్లీ డేట్లోనే ఈ యొక్క చర్చలు అనేవి జరుగుతాయి. సో ఇంకా కొన్ని పరిష్కరించాల్సిన అంశాలు అనేవి ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేయడం కోసం, పరిష్కరించడం కోసం ఆ చర్చలు జరుపుతామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. ఇఫ్ దిస్ అగ్రిమెంట్ కెన్ పొటెన్షియల్లీ హెల్ప్ స్టెమ్ ద బ్లీడింగ్ యాజ్ ఇట్ వైర్, ఇట్ డస్ నాట్ అడ్రస్ మోస్ట్ ఆఫ్ ఇండియాస్ ఫండమెంటల్ కన్సర్న్స్ ఆన్ ద LAC. అంటే ఇప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్ ఏదైతే చాలా వరకు ప్రాముఖ్యత ఉందన్నమాట. దేనికి ప్రాముఖ్యత ఉంది, అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్లీడింగ్ ఏదైతే ఉందో రక్తపాతాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే స్టెమ్ దానికి అడ్డు వేయడానికి ఉపయోగపడే విధంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి ఆందోళనలు ఉన్నాయన్నమాట. ఫండమెంటల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో LAC వెంబట, వాటిని మాత్రం ఒక్కదాన్ని కూడా అడ్రస్ చేయలేకపోయింది, అంటే ఆ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది అనమాట. Prior to the talks, Indian officials had highlighted the key points of their agenda as having China withdraw from all friction point, including Depsang and Pangsong Tso, and granting unhindered access to all patrolling points (PPs). China has blocked access to 10 PPs since May. అంటే ఇప్పుడు ఈ యొక్క చర్చలకు ముందు ఏంటంటే, ఈ యొక్క ఇండియా అనేది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, కీ పాయింట్స్ అనే వాటిని ప్రాముఖ్యతలను వాటి యొక్క హైలైట్ చేస్తూ వస్తుందన్నమాట. సో దానికి సంబంధించి ఎజెండాలో ఏం భాగంగా ఉన్నాయంటే, ఏవైతే ఈ యొక్క ఆల్ ఫ్రిక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చైనా అనేది అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలి. ముఖ్యంగా డాప్సాంగ్ ఒకటి, నెక్స్ట్ ప్యాంగ్సాంగ్ టిసో లేక్ ఒకటి, ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే అంశాలు వాళ్ళ యొక్క బలగాలు అనేవి ఉపసంహరించుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క భారతదేశానికి అక్కడ పెట్రోలింగ్కి యాక్సెస్ ఇవ్వాలి, అంటే ఆ యొక్క గస్తీ గాయడానికి, మన భారతదేశ జవాన్లకు గస్తీ గాయడానికి ఒక అవకాశం ఇవ్వాలన్నమాట. అంటే అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకని ఈ యొక్క చైనా వాళ్ళు మొన్న మే నెల నుంచి కూడా ఒక 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ముఖ్యమైనటువంటి యొక్క పెట్రోలింగ్ పాయింట్స్ అనేవి పూర్తిగా వాటిని నిలిపివేశారు మన భారతదేశం గస్తీ గాయనీయకుండా. ద జాయింట్ ప్రెస్ రిలీజ్ మేక్స్ నో మోషన్ ఆఫ్ రిస్టోరేషన్ ఆఫ్ స్టేటస్ క్యూ ante of April, only referring to no unilateral changes to the ground situation, which refers to the current status quo. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ యొక్క జాయింట్ ప్రెస్ మీట్లో ఏదైతే జరిగిందో, వాళ్ళు ఈ యొక్క ప్రెస్ మీట్ వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే, పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల గురించి చెప్పే విధంగా, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యథాతథ స్థితిని బాగు చేయడానికి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడారే. కానీ ఇంతకుముందు ఏప్రిల్లో ఎలాంటి స్థితి అయితే ఉందో మన భారతదేశానికి, అలాంటి స్థితి ఇవ్వడానికి ఎటువంటి, అంటే దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదన్నమాట. అంటే ఏప్రిల్ ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు అనేవి లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడి ఇప్పుడున్న పరిస్థితిని చక్కబెట్టాలని చూశారన్నమాట. స్టేటస్ క్యూ అంటే యథాతథ స్థితి అనమాట. స్టేటస్ క్యూ
అన్న స్టేటస్ క్యూ, యాంటీ అన్న యథార్థ స్థితి అనమాట. It is true that one or two rounds of talks cannot be expected realistically to resolve a situation that is in many ways even more complex than the 1986 Sumdorang-Chu standoff, and that took 6 years before the status quo was restored. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఇంకా నెక్స్ట్ ఇంకో రెండో మూడో సమావేశాలు అనేవి, 1 or 2 ఇంకా 1 లేదా 2 సమావేశాలు అనేవి, టాక్స్ అనేవి కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పలేము మనం. రియలిస్టికల్గా ఈ యొక్క సిచ్యువేషన్ని, ఇప్పుడున్న సమస్యను సాల్వ్ చేస్తాయి, ఇప్పుడున్న పరిస్థితిని దానికి పరిష్కారం వెళ్తాయని చెప్పలేము అనమాట. సో ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 1986లో సుమండోరాంగ్-చు అనే స్టాండ్ ఆఫ్ అనేది జరిగిందనమాట. ఆ స్టాండ్ ఆఫ్ జరిగిన తర్వాత 6 సంవత్సరాలు పట్టింది మళ్ళీ యథాతథ స్థితి అనేది, అంటే రెండు దేశాలు యథాతథ స్థితికి వెళ్ళడానికి 6 సంవత్సరాలు పట్టిందనమాట. అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మనకు నడిచే అవకాశం ఉందన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఏ సెకండ్ జాయింట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇన్ యాజ్ many weeks is a positive development in its showing both have the intent to stabilize the situation even if their motivations may be different. కాకపోతే ఇప్పుడు ఈ సమయంలో ఇదే సమయంలో మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు కలిసి జాయింట్గా ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వటం అనేది అంటే చాలా వారాల తర్వాత యొక్క పాజిటివ్గా జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి చెందినటువంటి అంశం అనమాట. అంటే అందరికీ ఉపయోగపడే అంశం అనమాట. సో ఎందుకని ఈ యొక్క రెండు వైపుల నుంచి వాళ్ళ యొక్క ఇంటెంట్, ఉద్దేశం ఏంటి అంటే పరిస్థితిని చక్కబెట్టాలి, స్టెబిలైజ్ చేయాలి, అక్కడ సాధారణ పరిస్థితుల్లోకి తీసుకురావాలి, సిచ్యువేషన్లోకి తీసుకురావాలి. సో ఇప్పుడు వాళ్ళ యొక్క మోటివేషన్స్, అంటే చైనా యొక్క మోటివేషన్ వేరు, భారత్ యొక్క మోటివేషన్స్ వేరైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం మాత్రం ఏంటి, అక్కడ సాధారణ పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఓకే, ఫర్ ద ఇండియన్ గవర్నమెంట్ సచ్ ఏ స్టేట్మెంట్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ పార్లమెంట్ సెషన్ where it has faced questions over its handling of the LAC situation sends the message that the China crisis is under control. అంటే ఇప్పుడు మన భారతదేశం వైపును చూస్తే కనుక ఇప్పుడు ఏంటంటే పార్లమెంటరీ సెషన్ అనేవి మధ్యలో ఉంది, మన మిడెస్ట్ అంటే మధ్యలో జరుగుతూ ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి స్టేట్మెంట్ రావడం అనేది ఒక భారతదేశానికి ఏవైతే పార్లమెంట్లో ఎదురవుతున్న క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి పార్లమెంట్లో ఎదురవుతున్న క్వశ్చన్లకి ఒక సమాధానం లాగా, అంటే ఇప్పుడు ఈ యొక్క LAC దగ్గర సిచ్యువేషన్ అనేది ఇక చైనాకు సంబంధించిన క్రైసిస్లో అది మన కంట్రోల్లోనే ఉంది అని చెప్పడానికి, ఒక సందేశాన్ని పంపించడానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడున్న పరిస్థితి అనేది ఉందన్నమాట. ఫర్ చైనా ద మోటివేషన్ కుడ్ బి టూ ఫోల్డ్. అంటే ఇప్పుడు చైనాకు, మన భారతదేశం ఉద్దేశం అయితే ఇది. ఇంకా చైనా పరిస్థితి కనుక చూసుకుంటే చైనాకి యొక్క మోటివేషన్ అనేది చెప్పాలి అంటే వాళ్ళు రెండో ఫోల్డ్ అనమాట, 2 రకాల ద్వంద్వ వైఖరి అనేది ఉందన్నమాట. అంటే రెండింతలుగా ఆలోచించే అవకాశం ఉండే విధంగా ఉందన్నమాట. ఏంటి ఆ రెండింతలు అంటే ఆ ద్వంద్వ వైఖరి ఏంటి అంటే, ఎయిదర్ ఏ టాక్టికల్ ఫేజ్ దట్ గివ్స్ ఇట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఫర్దర్ మిలిటరీ మెనవర్స్ as was the case in end August south of Pangong Lake, or a signal that Beijing want to dial down tensions, albeit on its own terms and most likely without giving up the territorial gain it has made since May. అంటే ఇప్పుడు ఈ యొక్క పాస్ అనేది, అంటే కొంతకాలం యొక్క యుద్ధ విరమణ అనేది, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చక్కబెట్టడం అనేది ఎలా ఉంది అంటే వాళ్ళకి ఒక టాక్టికల్ ఫేజ్ అనమాట. ఇది పాస్ అనమాట. ఈ యొక్క టాక్టికల్ పాస్ ఎలాగా పాస్ చేయటం అంటే ఈ యొక్క ఆపేయడం అనమాట. దేనికోసం, వాళ్ళు ఇంకా మిలిటరీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో యుద్ధ తంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక సమయంలాగా దీన్ని తీసుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క ఆగస్టు నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్యాంగాంగ్ లేక్ కావచ్చు, ఆ సమస్యలకు సంబంధించి వీళ్ళు యుద్ధతంత్రం లాగానే తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఒక సమయం అనమాట దొరికింది. ఇప్పుడు మళ్ళీ మన భారతదేశం మీద తిరిగి దాడి చేయడానికి ఒక పాస్ లాగా ఉపయోగించుకోవచ్చు. లేదా ఈ యొక్క బీజింగ్ అనేది వాళ్ళు ఆ టెన్షన్స్ అనేవి ఆ యొక్క డైల్ డౌన్ చేయడం వల్ల, టెన్షన్స్ అనేవి తగ్గించడం వల్ల ఏంటి అంటే ఇంతకుముందు స్థితిలో, అంటే ఇంతకుముందు ముందు మన పరిస్థితి వేరు, మన యొక్క హద్దులు వేరు. ఇప్పుడు కొంతవరకు హద్దులు మారినాయి, కొంతవరకు చైనా అనేది ఆక్రమించుకుంది. సో ఇప్పుడు ఆక్రమించుకున్నంత భాగం వరకు ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. చైనా ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు, కొంతవరకు దురాక్రమణ చేస్తారు, గొడవలు అవుతాయి. గొడవలు అవగానే ఓకే ఇంకా అయిపోయింది, గొడవ లేదు, అయిపోయినాయి, ఇప్పుడు ఎవరు ఎక్కడైతే ఉన్నాం అక్కడే ఉన్నాం అంటారు. అలా ప్రతి దేశంతో వాళ్ళు ముందుకు చొచ్చుకురావటం, గొడవ పడంగానే ఆ గొడవకి చర్చల్లో ఏం చెప్తారు, సరే నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడే ఉంటా, ఇంతటితో చర్చలు సమాప్తం, ఇంకా అయిపోయింది, గొడవలు లేవని కామ్గా ఉంటారు. మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ అలా కొద్దిగా ముందుకు జరుగుతూ ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఈ రెండింటిలో ఏదో ఒక సిచ్యువేషన్ టూ ఫోల్డ్ మోడల్లో ఉందన్నమాట. which ever may be the case, the reality for Delhi is that the challenge along the LAC may be ఫార్ ఫ్రమ్ ఓవర్. అంటే ఇప్పుడు ఏదైతే ఏమో కానీ, ఏ సిచ్యువేషన్ అయితే ఏముందో ఒక తెలియదు కానీ, ఇప్పుడు ఢిల్లీకి మాత్రం ఒక సవాల్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క LACకి సంబంధించినటువంటి ఏదైతే యొక్క సమస్య అనేది, సవాల్ అనేది అది పూర్తి అవ్వడానికి చాలా దూరం పట్టేటట్టు ఉంది, చాలా కాలంలో చాలా ఫార్ అనమాట.
అది పూర్తి అవ్వాలంటే చాలా కాలం పట్టేట్టుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు చైనాకి భారతదేశానికి సంబంధించి ఈ యొక్క మిలిటరీ యొక్క చర్చలు అనేవి జరిగినాయి. వాళ్ళిద్దరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అక్కడ పరిస్థితులు అనేవి యథాస్థితికి తీసుకొస్తాము, నెక్స్ట్ రౌండ్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ అనేవి జరుపుతామని చెప్తున్నారు. సో ఆ నెక్స్ట్ రౌండ్ మీటింగ్స్ కనుక జరిగితే మన భారతదేశానికి ఏమన్నా లబ్ధి చేకూరుతుందా అంటే ఏముండదు. ప్రస్తుతానికి ఏంటంటే మన పరిస్థితి అనేది మేము ఉన్నప్పుడు పరిస్థితి అనేది లేదు. ఆ పెట్రోలింగ్ పాయింట్స్ అనేవి అవన్నీ లేకుండా పోయినాయి అనమాట. సో ఇప్పుడు ఈ చర్చల వల్ల మనకి ఏమీ పెద్దగా ఒరిగింది ఏం లేదు. కాకపోతే అక్కడ పరిస్థితి ఏదైతే రక్తపాతం అనేది జరగకుండా మాత్రం ఆగుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు నష్టపోయే దేశం మన భారతదేశమే. ఎందుకని ఆల్రెడీ కొంతవరకు వాళ్ళు దురాక్రమణ చేశారు కాబట్టి ఆ పరిస్థితిని మన అంటే అక్కడున్న ప్రదేశాన్ని మనం కోల్పోయే విధంగా ఇప్పుడు పరిస్థితులు అయితే ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా అంటే ఈ మీడియా వాళ్ళు రాసేవాళ్ళు ఎలా రాస్తారో తెలియదు కానీ ఒకసారి ఏమంటారు, చైనా అనేది పూర్తిగా లోపల చొచ్చుకొచ్చేసింది, దాని భారతదేశ వైఫల్యం అంటారు. ఇంకోసారి ఏమంటారు, అసలు చైనా అనేది నిజంగా వచ్చిందా, మన భారతదేశమే రెచ్చగొట్టిందా అంటారు. ఇప్పుడు మన భారతదేశం రెచ్చిపోయింది అంటే నష్టపోతుంది అంటున్నారు. ఇంకోసారి ఇంకో దాంట్లో ఏం చేశారు, మనోళ్ళు ఆ లేక్ అంతా ఆక్రమించారు అంటారు. మీడియా వాళ్ళే కరెక్ట్గా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మరి వాళ్ళు ఎందుకు అలా డిఫరెంట్గా రాస్తారో మనమే ఈ యొక్క ఆర్టికల్ నేనే చాలాసార్లు చెప్పాను. ఒకసారి మనోళ్ళు ఆ యుద్ధం చేసి వాళ్ళందరూ శవాల గుట్టయింది, ఆ పాంగాంగ్ లేక్ అంతా దాన్ని అంతా మనోళ్ళు ఆక్రమించారని నేనే చెప్పా. తర్వాత ఏది అంటే ఈ యొక్క హిందూలో చదివిన దాన్ని నేనే చెప్పా. తర్వాత ఏంటి, మన భారతదేశం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందా, ఈ యొక్క పార్లమెంట్లో కొంతమంది క్వశ్చన్లు వేస్తున్నారు, అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉందన్న ఆర్టికల్ కూడా నేనే చెప్పాను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో వీళ్ళు మరి ఏ వర్షంలో చెప్తారో ప్రజలకి నిజం అనేది ఎవరికి తెలియట్లేదు, ఏం జరుగుతుందో ఏమనేది ఎవరు తెలియట్లేదు. గవర్నమెంట్ కొన్ని విషయాలను చెప్పలేదు, పూర్తిగా బయటికి పెట్టలేదు. ఎందుకని బయట పెడితే ఏంటంటే కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. బయట పెట్టాల్సిన ఎవరంటే వార్తాపత్రికలు వాళ్ళు రోజుకు స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు. సో మనకి ఈ యొక్క దీంట్లో నిజాలు అనేది ఎంతవరకు తెలియదు. సో ఈ నిజాలు అనేవి ఎప్పటికీ బయటపడవు, కొన్నాళ్ళ తర్వాత బయటపడినా కానీ ఇది ఊహాజనితంగా ఉంటాయి కానీ నిజాలని నమ్మలేము అనమాట. నెక్స్ట్ ద ఫారెన్ హ్యాండ్. అంటే ఇప్పుడు మనకు ఫారెన్ హ్యాండ్ అంటే ప్రపంచంలోని ఇతర దేశం, మన ఫారెన్ అంటే ఏంటి, మన దేశంలో కాకుండా బయట నుంచి వచ్చేది ఏదైనా కానీ మనం ఫారెన్ ఫండ్ అంటాం, ఫారెన్ పర్సన్ అంటాం. సో ఇప్పుడు ఫారెన్ హ్యాండ్ అంటే బయట నుంచి వచ్చే హస్తం అనమాట. మనకు అది దేనికి సంబంధించిందో చూద్దాం. ఆల్రెడీ ఈ యొక్క ఎన్జిఓస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో ఆర్టికల్ మనం చెప్పాం. ఆ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ ఎలా రాశారంటే ఎన్జిఓస్ని కంట్రోల్ చేయడం వల్ల మన భారతదేశానికి నష్టం కలుగుతుంది, మన భారతదేశ జీడిపి అనేది తగ్గిపోతుంది, రాష్ట్రాలు చేస్తున్న పనులు అనేవి కొన్ని వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మన భారతదేశం ఉపయోగపడే పనులు అనేవి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈరోజు మనకు హిందూ ఆర్టికల్ ఏంటంటే ఎన్జిఓస్ వల్ల మనకు నష్టాలు అంటే మనకు ప్రోస్ అండ్ కాన్స్. మనం ప్రోస్ తెలుసుకుందాం, ఈరోజు కాన్స్ తెలుసుకుందాం. ఏంటంటే ఏవైతే ఉన్నాయో నిన్న తప్పుల గురించి తెలుసుకున్నాం, అంటే నిన్న ఉపయోగాల గురించి తెలుసుకుందాం, లాభాల గురించి తెలుసుకుందాం, ఇప్పుడు నష్టాల గురించి తెలుసుకుందాం అనమాట. దీనివల్ల ఏవైతే మనకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. ఎన్జిఓస్ ఫిల్ ఇన్ ఫర్ ద స్టేట్ రెగ్యులేషన్ షుడ్ నాట్ స్టిఫిల్ దేర్ ఫంక్షనింగ్. అంటే ఇప్పుడు ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే ఖాళీ ఉందో దాన్ని భర్తీ చేస్తున్నాయి అనమాట. ఫిల్ ఫర్ ది స్టేట్ అంటే రాష్ట్రాల కోసం ఏవైతే ఆ ఖాళీ ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తున్నాయి. ఇప్పుడు రెగ్యులేషన్స్ ఏవైతే తీసుకొస్తున్నారో అవి షుడ్ నాట్ అంటే రాబోయే ఫ్యూచర్ని చెప్తున్నాడు. అవి ఎలా ఉండాలి అంటే వాటి యొక్క నోరు నొక్కేసి అంటే గొంతు నొక్కే స్టిఫిల్ అంటే ఏంటంటే శ్వాసను ఆపేయటం, శ్వాసను నొక్కేయటం, లేకపోతే వాటిని వెనక్కి లాగటం. అంటే వాటిని వెనక్కి లాగటం కానీ లేకపోతే వాటి యొక్క శ్వాసను మూసేసే విధంగా అంటే వాటి ప్రాణం పోయే విధంగా చేయడం అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. ఆ ఫంక్షనింగ్స్ అనేవి అలా ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. అమెండ్మెంట్స్ టు ద FCRA డ్రాఫ్టెడ్ వితౌట్ కన్సల్టేషన్ with stakeholders and passed with a limited discussion in Parliament further clip the wings of India's battered civil society. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కొత్తగా అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. దీంట్లో FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనే దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ మార్పులు అనేవి తీసుకొచ్చారనమాట. ఈ యొక్క బిల్ అనేది ఎలా డ్రాఫ్ట్ చేశారంటే ఎటువంటి కన్సల్టేషన్స్ ఎవరిని సంప్రదింపులు జరపకుండానే స్టేక్ హోల్డర్స్ అంటే ఈ యొక్క ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క అంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ఈ యొక్క బిల్ అనేది తయారు చేశారు. దాంతోపాటు ఈ యొక్క పాస్ చేసిన విధానం కూడా పార్లమెంట్లో పాస్ చేసిన విధానం కూడా లిమిటెడ్ డిస్కషనే జరిగిందనమాట. పెద్దగా ఎక్కువ మొత్తంలో దీని మీద పార్లమెంట్లో డిస్కషన్ జరగలేదు. సో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఏమైందంటే పూర్తిగా ఇక మన భారతదేశానికి ఆల్రెడీ సివిల్ సొసైటీ అనేది చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. బ్యాటర్డ్ అంటే ఏంటంటే బాగా మునిగిపోయే స్థితిలో ఉందన్నమాట. ఆ యొక్క స్థితిలో ఉన్నదాన్ని ఇంకా దాని యొక్క స్వేచ్ఛాయుతం ఏంటంటే క్లిప్ ఆఫ్ వింగ్స్ అనమాట. అంటే వాటి యొక్క రెక్కలు తెంచేసే విధంగా ఈ యొక్క చట్టం అనేది ఏర్పడిందనమాట. న్యూ రెగ్యులేషన్స్ పుట్ ఓనరస్ కండిషన్స్ ఆన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ హ్యావ్ partnership including of a financial nature with foreign entities
అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఇక న్యూ రెగ్యులేషన్స్ కొత్తగా చేసినటువంటి ఈ యొక్క ఏవైతే ఓనరస్ అనమాట పూర్తి భారమైనటువంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చే విధంగా ఉందన్నమాట. ఏది ఈ యొక్క సివిల్ సొసైటీ మీద ఏదైతే ఉందో పౌర సమాజం మీద బాగా దెబ్బతీసే విధంగా ఆర్గనైజేషన్ సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎడ్యుకేషనల్ కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా కానీ ఈ యొక్క సివిల్ సొసైటీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ పార్ట్నర్షిప్ అనేవి అంటే ఫైనాన్షియల్ నేచర్ వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీసే విధంగా ఏది ఫారిన్ ఎంటిటీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఆర్థిక సౌలభ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క చర్యలు అనేవి తీసుకోవడం జరిగిందనమాట. ప్యాషన్స్ ఓవర్వెల్మ్ రేషనాలిటీ ఇన్ కన్వర్జేషన్స్ ఆన్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఇట్ కుడ్ వెల్ బీ ట్రూ దట్ ఏ పోర్షన్ ఆఫ్ సచ్ ఫారెన్ అసిస్టెన్స్ మే బీ రీచింగ్ ద రాంగ్ హ్యాండ్స్. అంటే ఇప్పుడు మనకు కోరికలు ప్యాషన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో వేటి మీద అంటే అవి అధిక మొత్తంలో ఏంటంటే డామినేట్ చేస్తున్నాయి అనమాట. ఏది రేషనాలిటీ నిజమైనటువంటి అంశాలను కాకుండా ఈ కోరికలు అనేవి డామినేట్ చేసి సో ఏవైతే ఈ యొక్క ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అనేవి ఈ యొక్క మార్పిడి అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఫారిన్ దగ్గర నుంచి వచ్చిన ప్రభావం అనేది పెరిగిపోతుందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే వీటి వల్ల కలిగే ఉపయోగాలు అనేవి తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏవైతే ఈ యొక్క ఫారిన్ ఫండ్స్ అనేవి కూడా పూర్తిగా తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇన్ పార్లమెంట్ ద బీజేపీ ఎల్లేజ్డ్ దట్ foreign money has being used for religious conversions. అంటే ఇప్పుడు ఈ యొక్క బీజేపీ పార్లమెంట్లో ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఫారిన్ మనీ ఏదైతే ఉందో ఆ యొక్క మనీని పూర్తిగా దేనికి ఉపయోగిస్తున్నారో అంటే మతపరమైనటువంటి మార్పిడికి ఉపయోగిస్తున్నారని చెప్పారనమాట. ఇన్ 2017 ద గవర్నమెంట్ బార్డ్ అమెరికన్ క్రిస్టియన్ చారిటీ కంపాషన్ ఇంటర్నేషనల్ అక్యూజింగ్ ఇట్ ఆఫ్ సపోర్టింగ్ కన్వర్షన్స్. అంటే ఇప్పుడు 2017లో ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో అమెరికాకు సంబంధించినటువంటి క్రిస్టియానిటీ చారిటీకి సంబంధించినటువంటి ఏవైతే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా పూర్తిగా ఆపేసిందన్నమాట. బారెడ్ అంటే ఆపేయటం అనమాట. ఎందుకని వాళ్ళు ఆ యొక్క ఇంటర్నేషనల్ కంపాషన్ ఏంటి అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇవి కన్వర్షన్స్ అనమాట. మత మార్పులకు ఉపయోగపడే విధంగానే ఈ యొక్క ఫండింగ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి దాన్ని ఆపేశారనమాట. ద డిబేట్ ఆన్ రిలీజియస్ ప్రాపగేషన్ అండ్ కన్వర్షన్స్ మస్ట్ బి డీలింక్డ్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఆఫ్ ఫారెన్ ఫండింగ్. అంటే ఇప్పుడు మనకు ఏదైతే మనకు చర్చ అనేది జరుగుతుందన్నమాట. అంటే రిలీజియస్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే మతపరమైనటువంటి ప్రచారం కావచ్చు, ఈ యొక్క కన్వర్షన్స్ మత మార్పులు కావచ్చు, అలాంటి వాటిని ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫారెన్ ఫండింగ్తో కలిపి ప్రశ్నించడం అనే దాన్ని ముందు అలాంటి దాన్ని ఏదైతే ఉందో డీలింగ్ చేయాలా, దాన్ని విడగొట్టాలి అనే యొక్క డిబేట్ కూడా జరిగిందనమాట. దేర్ ఆర్ ఎడిక్వేట్ లాస్ అగెన్స్ట్ కన్వర్షన్ బై ఇండ్యూస్మెంట్ and the right or wrong of it cannot be decided against the touchstone of the source of funds, native or foreign. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ యొక్క కన్వర్షన్ సంబంధించినటువంటి చట్టాలు అనేవి ఆ యొక్క కన్వర్షన్ గురించి ఏర్పాటు చేసినప్పుడు అప్పుడే ఆ ఇండ్యూస్మెంట్లోనే అంటే ఆ యొక్క చట్టాలు ఏర్పాటు కన్వర్షన్స్ గురించిన ఆలోచనలు జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క చట్టాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అవి తప్ప ఒప్ప అనేది డిసైడ్ చేయడానికి ఆల్రెడీ కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయన్నమాట. అంతేగాని ఇలాంటి టచ్ స్టోన్ అనమాట. అంటే టచ్ స్టోన్ అంటే ఏంటంటే మనకు మంట రేకెత్తిచ్చేది, రెండు రాళ్ళను అలా టచ్ చేయడం వల్ల మనకు మంట రేగుతుంది అనమాట. సో అలాంటివి అంశాన్ని మనం ఉపయోగించుకొని ఈ యొక్క సోర్స్ ఆఫ్ ఫండ్ మీద మనం ఇలాంటి అంటే ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఫండింగ్ అనేది నెగిటివ్ నుంచి వచ్చిన నెగిటివ్ ప్లేస్ అంటే ఇటు భారతదేశంలో జరిగిన ఫారిన్ నుంచి వచ్చిన ఇలాంటి విధానం అనేది చెప్పడం అనేది సరైనటువంటి అంశం కాదనమాట. సమ్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ అపియర్ వెల్ మీనింగ్ బట్ could impact NGOs besides showing up India to be over regulated. అంటే ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు మనకు సరైనటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగానే ఉన్నాయి. కానీ వీటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రభావం అనేది ఎన్జిఓస్ మీద పడటం వల్ల భారతదేశాన్ని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఓవర్ రెగ్యులేటెడ్ అనమాట. అంటే ఎక్కువగా అయినటువంటి యొక్క చర్యలు అనేవి తీసుకుంటున్నారు, అంటే మరీ మితిమీరి వ్యవహరిస్తుంది భారతదేశం అనే విధంగా ఉందన్నమాట చూడడానికి. ద ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్ హ్యాజ్ సెట్ ద న్యూ లా హ్యాజ్ ఇన్కంపాటబుల్ విత్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ అండ్ ఇండియాస్ ఓన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆన్ రైట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ జూరిస్ట్ అనేవాళ్ళు, అంటే జూరిస్ట్ అంటే న్యాయ కోవిదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క చట్టాన్ని కొత్తగా తయారు చేసినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే ఈ చట్టం అనేది ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ అంటే ఈ యొక్క ఏదైతే అంతర్జాతీయమైనటువంటి అంశాలకు సంబంధించి సరిపోని విధంగా ఉంది ఈ చట్టం అనేది. దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హక్కులను కూడా నెరవేర్చే విధంగా ఈ చట్టం అనేది ఉంది, నెరవేర్చే విధంగా లేదు ఈ చట్టం అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సీమ్లెస్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ and resources across national boundaries is essential to the functioning of the global community.
అండ్ షుడ్ నాట్ బి డిశ్చార్జ్డ్ అన్లెస్ దేర్ ఈజ్ రీజన్ టు బిలీవ్ ద ఫండ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు ఎయిడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క మనం జస్ట్ ఒక ఐడియా అనేది అంటే అర్థం పర్థం లేని సీమ్లెస్ అంటే ఒక అర్థం పర్థం లేని ఐడియాస్ అనేవి మనం షేర్ చేసినంత మాత్రాన ఎటువంటి రీసోర్స్ అనేవి అంటే యొక్క నేషనల్ బౌండరీకి సంబంధించి కావచ్చు, లేకపోతే యొక్క ఫంక్షనింగ్కి సంబంధించి కావచ్చు, గ్లోబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి యొక్క అంశాలని మనం ఒక ఐడియా మాత్రమే ఉందన్నమాట. కానీ సరైనటువంటి మనకు ఆధారాలు అనేవి లేవు. ఈ ఫండ్స్ అనేవి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తున్నారు అనడానికి సమయమైనటువంటి ఈ యొక్క కరెక్ట్గా ఆ అంశాలు అనేవి లేకుండా మనం అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఆఫెన్ సైటెడ్ ద ancient India ethos of వసుదైవ కుటుంబం యాజ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఇట్స్ గ్లోబల్ ఎంగేజ్మెంట్. అంటే ఇప్పుడు మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ యొక్క మన భారతదేశ ప్రాచీనటువంటి ఒక ఏదైతే ధర్మం ఏదైతే ఉందో, ఎథోస్ అంటే ధర్మం అనమాట, ధర్మం ఏదైతే ఉందో వసుదైవ కుటుంబం అనే ఒక దాన్ని మాటను వాడుతూ ఉంటాడు అనమాట. ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఈ యొక్క గ్లోబల్ ఎంగేజ్మెంట్ అనేది ఓకే, కానీ ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్నటువంటి చట్టం అనేది ఈ యొక్క వసుదైవ కుటుంబాన్ని యొక్క ఆపాదించే విధంగా లేదనమాట, వేరు చేసే విధంగానే ఉందన్నమాట. ద పెండమిక్ హ్యాస్ ఓన్లీ అండర్స్కోర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అప్రోచ్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది అంటే ఈ యొక్క పెండమిక్ అనేది ఈ యొక్క వసుదైవ కుటుంబానికి సంబంధించినటువంటి విధానాన్ని గురించి ఎక్కువగా తెలియపరిచిందనమాట ప్రపంచానికి. యాజ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ, ఇండియా అండర్ మిస్టర్ మోడీ హ్యాస్ బీన్ ప్రోయాక్టివ్ ఇన్ సీకింగ్ గ్లోబల్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క ఆర్థిక విధానం కావచ్చు, భారతదేశం అనేది ఈ యొక్క మోడీ పరిపాలన కింద చాలా క్రియాశీలంగా ఉందన్నమాట, క్రియాశీలంగా ఉందన్నమాట. ఎందుకని, దేనికోసం? గ్లోబల్ క్యాపిటల్, ప్రపంచం నుంచి పెట్టుబడులు తీసుకురావడం కోసం, దాంతోపాటు టెక్నాలజీని మన భారతదేశంలో తీసుకురావడానికి చాలా క్రియాశీలంగా ఉందన్నమాట. ది ఎవర్షన్ అపియర్స్ టు బీ టువర్డ్స్ సెలెక్ట్ కేటగిరీస్ ఆఫ్ గ్లోబల్ ఐడియాస్ అండ్ ఐడియల్స్, ఎన్విరాన్మెంటలిజం, హ్యూమన్ రైట్స్ అండ్ సివిల్ లయబిలిటీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవర్షన్ అంటే ఏంటంటే అయిష్టత. ఈ యొక్క అయిష్టత కనుక మనం చూస్తే అంటే ఇప్పుడు ఈ యొక్క ఫారెన్ పెట్టుబడులని రానివ్వకుండా చేయడం, ఆ ఇష్టకు సంబంధించి మనం చూస్తే కనుక కొన్ని ముఖ్యమైనటువంటి గ్లోబల్ ఐడియాస్ అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆలోచనలు కావచ్చు, ఐడియల్స్ అనమాట, కొన్ని ఏవైతే బొమ్మలు కావచ్చు, గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో ఆ సెలెక్ట్ కేటగిరీస్ అనమాట. ఈ రెండు కూడా మనం చూస్తే అవి ఏంటి అంటే అవి దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట. అది వాటికి సంబంధించి ఎన్విరాన్మెంటలిజం అంటే ఈ యొక్క ప్రకృతిపరమైనటువంటి అంశం, తర్వాత హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు, తర్వాత సివిల్ లయబిలిటీస్ అనమాట. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సామాజిక పరమైనటువంటి కొన్ని అంశాలు అనేవి వీటన్నిటికీ సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఆర్గనైజేషన్ వర్కింగ్ ఇన్ దీస్ ఫీల్డ్స్ హ్యావ్ ఆఫెన్ హ్యాడ్ దేర్ patriotism బీయింగ్ కాల్డ్ ఇన్ టు క్వశ్చన్. అంటే ఏవైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు రంగాలు ఏవైతే మనం ఐడియాస్ చెప్పుకున్నాం కదా, ఎన్విరాన్మెంటలిజం, హ్యూమన్ రైట్స్, సివిల్ లయబిలిటీస్, అవన్నీ చూస్తే ఏంటి అంటే పూర్తిగా ఏంటంటే ఈ యొక్క వీటి కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్ అనేవి కొన్నిసార్లు ఏంటంటే యొక్క ప్యాట్రియాటిజం అంటే ఏంటంటే దేశభక్తిని అంటే ఏదైతే ఉందో దేశభక్తి మీద కొన్ని సందేహాలు విధించే విధంగా, కొంచెం సందేహాలు వచ్చే విధంగా వీటి యొక్క వ్యవహార శైలి ఉందన్నమాట. టు బీ ఫెయిర్, దిస్ అప్రోచ్ ప్రీడేట్స్ ద కరెంట్ గవర్నమెంట్ and it was during the UPA that an official report even qualified the GDP losses allegedly caused by environmental NGOs insinuating a foreign conspiracy against India. అంటే ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా ఈ యొక్క అంశం గురించి మనం విశదీకరించి చెప్పాలి అంటే ఈ యొక్క అప్రోచ్ అనేది మనం ఫస్ట్ ప్రీడేట్స్లో చూడాలి. అంటే ఈ యొక్క ప్రభుత్వానికి ముందు రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యూపీఏ గవర్నమెంట్ నుంచే ఉండాలన్నమాట. ఈ యొక్క అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క జీడిపి లాసెస్ అనేవి చాలా వరకు ఈ యొక్క ఎన్జిఓస్ వల్ల అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ వల్ల మన భారతదేశంలో చాలా వరకు ఈ యొక్క జీడిపి లాసెస్ అనేవి జరిగినాయి అనమాట. సో ఈ యొక్క దేనికి సంబంధించి ఈ యొక్క కాన్స్పిరసీ అనేది అంటే ఈ యొక్క వివాదాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పరోక్ష ఆరోపణలు అనమాట, ఈ యొక్క అంటే పర్యావరణానికి సంబంధించి వీళ్ళు చేసే కొన్ని ఆరోపణలు అనే వాటి వల్ల ఏమైందంటే ఫారిన్ కాన్స్పిరసీస్ అనేవి అంటే ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశాలు కావచ్చు, కాన్స్పిరసీస్ అంటే కుట్రలు ఏవైతే ఉన్నాయో విదేశాల నుంచి వచ్చిన కుట్రలు అనేవి మన భారతదేశంలో ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సచ్ పారానోయా డస్ నాట్ గో వెల్ విత్ ఇండియాస్ లెజిటిమేట్ అంబిషన్ టు బీ ఏ గ్లోబల్ ప్లేయర్. అంటే ఇప్పుడు ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పారానోయా అంటే మానసికమైనటువంటి అపవ్యస్తత. ఈ పారానోయా అంటే
అలాంటి అంశాలు అనేవి మన భారతదేశం కూడా అంటే ఫారెన్ వాళ్ళ చేతుల్లో ఉండే ఈ యొక్క ఎన్జిఓస్ మన భారతదేశ జీడిపిని కంట్రోల్ చేసేంత మానసికమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అనేది మన భారతదేశానికి ఉండకూడదు. ఎందుకని మన భారతదేశం అనేది చట్టబద్ధంగా ఒక లెజిటిమేట్ యాంబిషన్స్ కోరికలు అనేవి కలిగి ఉందన్నమాట. ఎందుకని గ్లోబల్ ప్లేయర్గా అవ్వడానికి మన భారతదేశానికి ఒక చట్టబద్ధమైనటువంటి కోరిక అనేది ఉందన్నమాట. అంటే న్యాయపరమైన నిజాయితీపరమైనటువంటి కోరిక ఉందన్నమాట. ద బీజేపీ అండ్ ద కాంగ్రెస్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద లిమిట్స్ ఆఫ్ ద నేషనల్ ఫారెన్ బైనరీ. అంటే ఇప్పుడు ఈ యొక్క బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు బాగా తెలుసు అనమాట ఈ యొక్క నేషనల్ ఫారెన్ బైనరీ ఏదైతే ఉందో ఆ యొక్క వాటి అంశాలని ఎంతవరకు లిమిట్ చేయాలనేది వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇన్ 2017 బోత్ జాయిన్ హ్యాండ్స్ టు లెజిస్లేట్ యాన్ escape route after receiving funds from foreign entity in a violation of FCRA provisions. అంటే ఇప్పుడు 2017లో ఈ రెండు చేతులు కలిపి సరైనటువంటి అంటే యొక్క లెజిస్లేషన్ అనేది తీసుకొచ్చే చట్టాన్ని తీసుకొచ్చాయి అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ ఎంటిటీస్ నుంచి అంటే ఈ యొక్క విదేశీ రంగాలకు సంబంధించినటువంటి సంస్థల దగ్గర నుంచి పెట్టుబడులు అనేవి మనకు ఫండ్స్ అనేవి చూస్తే అవి ఏంటంటే మనకు ఈ యొక్క FCRA ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఉల్లంఘించినాయి అనమాట. వైలేషన్స్ అనేవి చేసినాయి అనమాట. వాటికి సంబంధించినటువంటి చట్టం అనేది చేశారు ఇద్దరు చేతులు కలిపి. థౌజండ్స్ ఆఫ్ NGOs సర్వ్ ఎక్స్ట్రీమ్లీ డిస్అడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఎట్ టైమ్స్ ఫిల్లింగ్ ఇన్ ఫర్ ద స్టేట్ ఎట్ అదర్ సప్లిమెంటింగ్ ఇట్. అంటే చాలా కొన్ని వేల సంఖ్యలో ఈ యొక్క NGOs అనేవి ఏవైతే యొక్క అంటే వెనకబడిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డిసడ్వాంటేజ్ అంటే ప్రభావంతం లేని కొన్ని రంగాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్లు ఏవైతే ఉన్నాయో కొంతమంది ప్రజలు ఏవైతే ఉన్నారో వెనుకబడినటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళకి చాలా వరకు ఈ యొక్క సహాయం చేసిందనమాట. చాలా ఎక్కువ మొత్తంలో సర్వ్ ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా చేసినాయి అనమాట. కొన్ని సమయాలు ఎలా అయిందంటే ఇక రాష్ట్రాల బదులుగా అవి వాటి యొక్క విధులు అనేవి నిలవర్తించినాయి. అంటే రాష్ట్రాలు చేసిన పనులు కూడా అవి చేసినాయి. కొన్ని సార్లు అంతకు మించి చేసినాయి. కొన్నిసార్లు ఏంటంటే వాటికి రాష్ట్రాలకు బదులుగా అంటే వాటితో సమానంగా అంటే వాటితో సహకారం చేస్తూ కొన్ని పనులు చేసినాయి అనమాట. ఇలాంటి అనేవి మనకు యొక్క థౌజండ్స్ ఆఫ్ NGOs ఉన్నాయన్నమాట. ఏ ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అగెనిస్ట్ దెమ్ ఆల్ ఫాలోడ్ బై కంట్రోల్ అమౌంట్ థ్రోయింగ్ ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రిజంప్షన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తప్పులు కావచ్చు లేకపోతే ఈ యొక్క అంశాలన్నీ కూడా జరగబోయే అంశాలు ప్రిజంప్షన్స్ ఏంటంటే అనుమానం కలిగించే ఈ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో గిల్ట్స్ ఏవైతే ఉన్నాయో పనులన్నీ కూడా వీళ్ళు వాటికి వ్యతిరేకంగా కొన్ని కంట్రోల్ అనేవి తీసుకొచ్చే విధంగా చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ యొక్క ఏదైతే బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్ అంటే దీంటి మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక ఫ్రేజల్ సెంటెన్స్ అనమాట. అంటే ఇలాంటి సెంటెన్స్ అంటే మనం చెప్తాం కదా మనం ఒక ఏంటంటే సామెత లాగానో అలా ఒక సామెత ఉందని చెప్తాం కదా. సో అలాంటి సామెత అనమాట. అంటే మంచి ఏదైతే ఉందో దాన్ని అంటే మంచిని కాపాడాలా చెడుని నాశనం చేసే విధంగా అంటే బేబీ అనేదాన్ని వాటర్ బాత్ నుంచి బయట తీసుకురాలంటే అతను బేబీని కాపాడాలా అక్కడ NGOలు అనే వాటిని కాపాడాలి. ఏంటి ఆ తప్పుడు విధానాల నుంచి కాకుండా మంచిగా ఉపయోగపడే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా ఆ NGOలు పెట్టిన లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా కాపాడాలన్నమాట. ద వరల్డ్ ఈజ్ పూరర్ వెన్ న్యూ బ్యారియర్స్ ఆర్ రైజ్డ్. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చాలా వరకు పూరర్గా ఉందన్నమాట, బలహీనంగా ఉందన్నమాట. కొత్త అవరోధాలు కనుక వచ్చినాయి అంటే వాటిని ఎదుర్కోలేనంత బలహీనంగా ఉంది ప్రపంచం అనేది. ఎందుకని రకరకాల సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు పాండమిక్ పాండమిక్ వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ కారణాల వల్ల ప్రపంచం అనేది చాలా బలహీనంగా ఉందన్నమాట. సో ఏం లేదండి ఈ యొక్క NGOs సంబంధించినటువంటి ఈ యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు FCRA అనేది. ఈ యొక్క FCRA చట్టాన్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క NGOs అనేవి ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో మత మార్పిడుల కోసం లేకపోతే అసాంఘిక కార్యకలాపాల కోసమే ఆ యొక్క ఫండింగ్స్ అనేవి చాలా NGOs ఉపయోగిస్తాయి అనమాట. దాంట్లో కొన్ని మంచి చేసే NGOs ఉన్నాయి. సో ఈ రెండింటిలో మనం డిఫరెన్షియేట్ చేసి మంచి చేసే యొక్క NGOsకి సహాయం చేసే విధంగాను చెడు చేసే వాటిని పూర్తిగా నిర్మూలించే విధంగాను చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నటువంటి ఆర్టికల్ అన్నమాట. సో ఇంతటితో మన హిందూలోని 2 ఆర్టికల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. ఇక మనం ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఆర్టికల్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్స్ అండి హోల్డ్ ద నోస్ ఏంటి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ముక్కు ఎప్పుడు మూసుకుంటాం, మనం పట్టుకుంటాం ఎప్పుడు మూసుకుంటాం, ఏదైనా కానీ ఒక చెడ్డ బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా తప్పుడుగా ఏదైనా జరిగినప్పుడు మనకు అలాంటి సమయంలో మాత్రమే మన యొక్క ముక్కు మూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది వాళ్ళు ఒక ఆయుధాలు తయారు చేశారనమాట. వాళ్ళ చట్టాలని ఆయుధంగా ఉపయోగించుకొని వ్యవహరిస్తున్నారు. దానికి టీవీ ఛానళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి సహకరిస్తున్నాయి అనమాట. సో ఇదంతా కూడా మనం చూస్తే ఈ యొక్క దేనికోసం అంటే న్యాయం కోసం జరుగుతున్నట్టే ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఇది ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయిన కేసు అండి. ఇక అతను చనిపోయిన తర్వాత రియా చక్రబర్తి అనే ఆమెను ఇన్వెస్టిగేషన్ చేశారు. అతని యొక్క ప్రియురాలని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ యొక్క కేసు నుంచి పక్కదోవకి వెళ్ళిపోయింది అనమాట. పూర్తిగా పక్కదోవ పట్టించే విధంగా ఇప్పుడు నార్కోటిక్ బ్యూరో అనే వాళ్ళు పూర్తిగా డ్రగ్స్ కేసులోకి వెళ్ళిపోయింది.
అంటే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్కు సంబంధించినటువంటి మరణానికి సంబంధించినటువంటి అంశం అనేది ఎవరు ప్రస్తావన తీసుకురావట్లేదు. ఆమె రియా చక్రబర్తి అనే ఆమెను అరెస్ట్ చేయగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, సుశాంత్ సింగ్ రాజ్పూత్కి కేసుకి న్యాయం జరిగిందని. అసలు సుశాంత్ సింగ్ రాజ్పూత్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపడానికి కావాల్సిన గల కారణాలు ఏంటి, అవి ఇంతవరకు బయటపడలేదన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. దీంట్లో ఏంటంటే ఈ యొక్క రియా చక్రబర్తి ప్రకారం ఏంటంటే చాలామంది దగ్గర 19 మంది దాకా అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ రియా చక్రబర్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్లో బడా హీరో కావచ్చు, హీరోయిన్లు పేర్లనే బయటకు వస్తున్నాయి, ముఖ్యంగా హీరోయిన్ల పేర్లు బయటకు వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా ఆ లిస్టులో ఉన్నది ఎవరంటే దీపికా పడుకోనే పేరు రావడం వల్ల ఏమైంది అంటే ఇప్పుడు పూర్తిగా కేసు అనేది పూర్తిగా డ్రగ్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. దీపికా పడుకోనే కావచ్చు, కరిష్మా కపూర్ కావచ్చు, తర్వాత మన యొక్క టాలీవుడ్ రంగంలో అయితే రకుల్ ప్రీత్ సింగ్, సో కర్ణాటకలో అయితే అలా రకరకాలుగా, అంటే ఈ యొక్క బాలీవుడ్ ఇండస్ట్రీయే కాకుండా భారతదేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదించే విధంగా ఈ యొక్క అంశం అనేది మారిపోయిందనమాట. అంటే సుశాంత్ సింగ్ రాజ్పూట్ డెత్ అనే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదనమాట, దాన్ని పక్కన పడేశారనమాట. కిక్ స్టార్టెడ్ అసలు మొదలుపెట్టిందేమో అతని కేసుతో మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ యొక్క కేసు అనేది పూర్తిగా డైవర్ట్ అయిపోయి ఇప్పుడు ఆ యొక్క రాజ్పూత్ అంటే యొక్క సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు అనేది వెనకపడేశారు, బిహైండ్ లెఫ్ట్ రాజ్పూత్ ఫార్ బిహైండ్ అంటే అతని యొక్క కేసు అనేది దూరంగా పెట్టారనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సూసైడ్ అనేది జరిగింది అని అన్నారు. సో దాంట్లో ఏంటి అంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క మత్తు మందులు కావచ్చు, మరణాన్ని ప్రేరేపించే విధంగా ఉంటే అందువల్ల ఈ యొక్క సూసైడ్ జరిగిందని దాన్ని ఇంకా సూసైడ్గా చెప్పడానికి ప్రూవ్ చేస్తున్నాను అనమాట. దాన్ని మర్డర్ అనే కోణంలో ఎవరు చూడట్లేదు అనమాట. సో ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ కావచ్చు, సైకోపథటిక్ డ్రగ్స్ అంటే ఈ యొక్క సైకోపథటిక్ అంటే మానసికంగా ప్రేరేపించే, మానసికమైనటువంటి ప్రభావం కలిగించే ఏవైతే సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏదైతే ఉందో వాటి ప్రకారం ఏంటంటే ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఈ యొక్క మాఫియా అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి అంతా బయటపెట్టే విధంగా ఉందన్నమాట. సో ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క తప్పు విధానాన్ని ఛానళ్ళు కూడా సపోర్ట్ చేస్తారన్నమాట. టీవీ ఛానల్ కూడా ఎక్కువగా వాటి గురించి చేస్తున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్సీబీ డైరెక్టర్గా రాకేష్ ఆస్థానా అనే అతను ఉన్నాడు. ఇంతకుముందు ఈ యొక్క సిబిఐ వర్సెస్ సిబిఐ జరిగినటువంటి యొక్క డ్రామా కావచ్చు గొడవల్లో ఆయన 2018లో జరిగినటువంటి గొడవల్లో నెంబర్ 1 క్యాండిడేట్, నెంబర్ 2 క్యాండిడేట్ అనమాట. నెంబర్ 1 క్యాండిడేట్, నెంబర్ 2 వీళ్ళిద్దరు గొడవ జరిగిందనమాట. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా దీని మీద పరిశోధన చేస్తున్నాడు. ఇప్పుడు దీపికా పడుకోనే మీద ఈ యొక్క ఆరోపణ రావడానికి కారణం ఏంటంటే ఆమె ఈ మధ్యకాలంలో సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా జేఎన్యూలో జరిగినటువంటి యొక్క అంశానికి సంబంధించి ఆమె వెళ్ళి వచ్చింది, ఆ జేఎన్యూ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యొక్క స్టూడెంట్స్ని పరామర్శించి వచ్చిందనమాట. సో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాలని సైలెంట్ చేయడానికి, అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకోవడం వల్ల అంటే ఏంటంటే దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా, అంటే ఎవరైనా కానీ యాక్టర్స్ కనుక ఇలా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసే వాళ్ళని కనుక సమర్థిస్తే వాళ్ళని సైలెన్స్ చేయడానికి, వాళ్ళని నోర్పివేయడానికి ప్రభుత్వం అనేది ఇలాంటి పనులకు పాల్పడే విధంగా చేస్తుందని ఒక అనుమానం కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు అనేది పూర్తిగా పక్కన అయిపోయింది. సో దాంతోపాటు యొక్క ఎన్సీబీ అనేది వాళ్ళ యొక్క ఏవైతే ఉన్న విధానాలకు కాకుండా మరీ అతిక్రమించి వ్యవహరిస్తున్నారని చెప్తున్నారనమాట. సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ప్రిపేర్ ఫర్ ద షౌట్, అంటే ఇక ఏదైతే ఉందో కోవిడ్-19 సంబంధించినటువంటి ఆర్టికల్ అండి ఇది. ఇప్పుడు కోవిడ్-19 సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 15 కోట్ల వ్యాక్సిన్ అనేవి, క్రోర్స్ వ్యాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో మన భారతదేశంలో కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది రాబోతుంది. సో ఇప్పుడు మనకు థర్డ్ ఫేజ్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్ ప్రకారం చూసుకుంటే ఏంటి అంటే అవి ఎక్కువ ప్రభావితం ఉండవు. ఓన్లీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 40 to 50% అనేది వ్యాక్సిన్ అనేది సక్సెస్ అయితే అది మంచి వ్యాక్సిన్ అనే చెప్పుకున్నాం. సో ఇప్పుడు 50% సక్సెస్ రేటుతో ఈ యొక్క వ్యాక్సిన్లు వస్తున్నాయని చెప్తున్నారు. సో కానీ ఇప్పుడు ఈ 50% వ్యాక్సిన్ సక్సెస్ రేట్ అనేది ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్నటువంటి యొక్క స్ప్రెడ్డింగ్ సిచ్యువేషన్కి సరిపోయే విధంగా ఉండదు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే దేనికి ఉపయోగపడుతుందంటే ఆ లోడ్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేయడానికి, తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. సో అందువల్ల ఏంటి, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డ్రగ్ రెగ్యులేటరీ అంటే చైనీస్ డ్రగ్ రెగ్యులేటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా 50% ఎఫిషియెంట్ ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు. ఎందుకని ఆ లోడ్ తగ్గించాలి ఫస్ట్. ఈ యొక్క హాస్పిటల్ మీద పడుతున్నటువంటి ఈ యొక్క ట్రాన్స్మిషన్ లోడ్, అంటే రోజుకు 100 మంది జాయిన్ అయ్యేవాళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 50 మంది కన్నా తగ్గుతారు కదా. సో దాంతవరకైనా కానీ కొంతవరకు ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ పెడుతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే ఇప్పుడు ఈ డ్రగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత అది ఎంతవరకు ప్రమాదకరం అంటే ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది, ప్రమాదకరం కాకుండా ఉంటుంది అనే దాని గురించి ఎవరికి సరిగ్గా తెలియదు అనమాట. సో ఎవరికైనా కానీ వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కూడా అతని యొక్క ఆరోగ్యం మీద పర్యవేక్షిస్తూ ఉండాలి. సో వాటికి రోజు ఎవిడెన్స్ అనేవి రాసుకుంటూ ఉండాలి అతని యొక్క ఆరోగ్యంలో వచ్చే మార్పుల గురించి. ఎందుకంటే చాలా వ్యాక్సిన్స్ కావచ్చు, మందులు కావచ్చు తయారైన తర్వాత అవి ప్రయోగిస్తే, ఆ వ్యాక్సిన్లు కావచ్చు, మందులు కావచ్చు ప్రయోగించిన తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యం అనేది ఆ కోవిడ్-19 ఏదైతే అనుకున్న ఇన్ఫెక్షన్ నుంచి కాపాడొచ్చు, కానీ
వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వేరే రకమైనటువంటి యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు సమస్యలు అనేవి రాబోయే కాలంలో కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి రాకుండా ఉండాలి అంటే వాళ్ళ మీద సరైనటువంటి ఒక కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎవరైతే ఉన్నారో వాటి కోసం అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వాటి మీద సరైనటువంటి పర్యవేక్షణ పెట్టాలా. సో వాళ్ళతో పాటు యొక్క పబ్లిక్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి కౌన్సిలింగ్ కావచ్చు, ఆ పీపుల్ని సంబంధించినటువంటి ఇనిషియేషన్ కావచ్చు అన్నీ తీసుకురావాలా. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనం 1-2 వ్యాక్సిన్ మీద ఆధారపడకుండా మల్టిపుల్ వ్యాక్సిన్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనమాట ఇప్పుడు. ఎందుకని ఒకే రంగమైనటువంటి కంపెనీ అనేది ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వ్యాక్సిన్ అనేదాన్ని తయారు చేయలేదు. ఆ వ్యాక్సిన్లో విధానాల్లో మార్పులు ఉండొచ్చు. ఏది వచ్చినా కానీ ఇదేదైతే ఉందో రోబస్ట్ అంటే కఠినమైనటువంటి యొక్క డేటా అనేది మెయింటైన్ చేయాలి. ఎవరైతే యొక్క పేషెంట్ ఉంటారో వాళ్ళ డేటా మెయింటైన్ చేసి వాళ్ళ యొక్క హెల్త్ హిస్టరీ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే దాన్ని బ్యాన్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ యొక్క నష్ట నివారణ చర్యలు అనేవి తీసుకొచ్చే విధంగా అంటే ఆ విధానంలో కూడా ఎటువంటి డిలే అనేది ఉండకూడదు, దాన్ని తాత్సారం అనేది జరగకుండా చూడాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట ఇది. సో ఇవేంటి ఈరోజు హిందూలో కావచ్చు, ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో కావచ్చు నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.